హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విఎస్ పోయి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా నుంచి. ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలా చేయడం వల్ల మీరు నాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. వీడియో వచ్చేసి ఈరోజు వీడియో మొన్న బ్రాస్లెట్ వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ వీడియో. ఇన్విజిబుల్ చైన్ ఇయర్ రింగ్స్ చేశాను. ఇన్విజిబుల్ చైన్లో ఏం మిస్టేక్ అంటే నేను చేసింది ఐపిన్స్ని బ్రాస్లెట్ పెట్టినట్టుగా పెట్టాను, కానీ అలా కన్నా ఉక్లా పైన పెట్టుంటే పర్ఫెక్ట్గా ఉండేదేమో చైన్. అంటే పర్ఫెక్ట్గా లేదంటే లేకుంటే ఏం లేదు, చైన్ బాగానే వచ్చింది, వేసుకుంటే బాగుంది. కానీ అలా పెట్టడం వల్ల కొంచెం లెగుస్తున్నట్టుగా బెడుసుగా ఉన్నట్టుగా ఉంది చైను. అంతేగాని మిగతాదంతా బాగానే ఉంది. ఎవరైనా చేయాలనుకుంటే బ్రాస్లెట్ పెట్టినట్టుగా ఐపిన్స్ పెట్టుకుంటా పైకి ఉక్లా పెట్టి చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇయర్ రింగ్స్ కూడా చేశాను, అంటే కొంచెం క్లమ్జీగా ఉంది వీడియో, దానివల్ల మీకు క్లియర్గా తెలియట్లేదేమో. నెక్స్ట్ టైం కొంచెం క్లియర్గా పెడతాను. అంటే వీడియో ఫ్లోలో వెళ్ళిపోవడం వల్ల నేను చూసుకోలేదు, వీడియోలో పడుతుందా లేదా అనేది సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వీడియో అంత క్లియర్గా లేదు, ఇలా అవుతుంది అనుకోలేదు. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా తీస్తాను వీడియో. లాక్ బీట్స్ అనుకొని నేను బుక్ చేస్తానేమో, లాక్ బీట్స్ కాదు, నేను లాక్ బీట్స్ అనుకొని ప్రెస్ చేస్తుంటాయి పగిలిపోయినాయి, లాక్ బీట్స్ అనుకున్నవి. మీరు బుక్ చేసేటప్పుడు చూసుకొని బుక్ చేయండి. షుగర్ బీట్స్ అని కొన్ని ఉంటాయి, లాక్ బీట్స్ అని ఉంటుంది కింద మీషోలో. కావాలంటే లింక్ నేను కోడ్ మెన్షన్ చేస్తాను, కావాలంటే కామెంట్ చేయండి. నేను చేసిన ఫ్లవర్స్ అవి కదులుకుంటా బీట్స్ వేసి గమ్ వేసి అంటించాను B7000 గమ్తో. గమ్తో అంటించడం వల్ల ఏంటంటే ఫాల్ట్, అంటే గమ్ వేసినప్పుడు ఆ బీడ్స్కి మొత్తం అంటికిపోయి దానికి ఉన్న గోల్డ్ ఫినిషింగ్ అంతా డల్ అయిపోయి గమ్ ఒక్కటే కనిపించిద్ది, షైనెస్ డల్ అయిపోయిద్ది గమ్ వేసి అంటించడం వల్ల. అది నా ఫీలింగ్. బాగానే ఉండిద్ది, ట్రై చేయండి. గమ్ వేసి అంటించిన అంటే చూడడానికి లుక్ బాగానే ఉండిద్ది, కానీ దగ్గర నుంచి క్లోజ్ నుంచి అబ్జర్వ్ చేస్తే మాత్రం కొంచెం అంటే అంత లుక్ అట్రాక్టివ్గా కనబడదు. గమ్ వేయడం వల్ల ఏంటంటే ఆ సైడ్ వేసిన బీట్స్ వాటికున్న బ్రైట్నెస్ డల్ అయిపోయి గమ్ ఒక్కటి పైన ఇదిగా ఉండి కొంచెం అంత లుక్గా ఉండదు, ఫినిషింగ్ కూడా బాగోదు. అదొక్కటే. లాక్ బీట్స్ ఉంటే ఏంటంటే అంత ఇదిగా ఉండదు అని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్. బాగానే ఉండిద్దా అంటున్నారు, కానీ నా ఫీలింగ్ అది. అంటే ఇంకా పర్ఫెక్ట్గా చేస్తే బాగా వచ్చిద్దేమో, నేను చేస్తున్నప్పుడు అలానే వచ్చింది. బ్యాక్ సైడ్ వస్తున్న నాయిస్కి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మా బొడ్డోడు అన్ని సౌండ్స్ చేస్తున్నాడు. మన దగ్గర మైక్స్ అట్లాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి ఏదో ఇంట్లో ఉన్నంతలో చేసుకుంటున్నాం. కొంచెం వాయిస్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఏమనుకోకండి. వీడియోలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్.